మన ఇండియన్స్ రుద్ది సోపులను అరగదీస్తూ ఉంటారు. ఇది అరిగిపోయిన తర్వాత ఇంకొక సోప్ను యాడ్ చేస్తారు, దీన్ని ఒక కొత్త సోప్ కింద తయారు చేస్తారు. ఈ ప్రాబ్లమ్ని చూసిన ఈ కంపెనీ ఒక సర్వే చేసిందనమాట. ఆ సర్వేలో తెలిసింది ఏంటంటే చాలా మంది ఇళ్లలో సోప్ని రుద్ది అవగొట్టేస్తారు, మొత్తం కరిగిపోతుంది. బట్ హై ఎండ్ హోటల్స్ అండ్ పెద్ద స్టార్ లెవెల్ హోటల్స్లో ఏంటిదంటే ఒక్క వాష్ తర్వాత సోప్స్ని పడేస్తారనమాట, బేసికల్గా యూజ్ చేయరని. సో వీళ్ళు అటువంటి సోప్స్ని అంటే అసలు కొంతమంది సోప్స్ యూజ్ చేయకపోయినా పడేస్తూ ఉంటారనమాట. సో అటువంటి సోప్స్ని వీళ్ళు తీసుకొని వీళ్ళ ఫ్యాక్టరీకి తీసుకొచ్చి మంచిగా శానిటైజ్ చేసి సోప్స్ అన్నిటిని క్రష్ చేసి మళ్ళీ దానికి ఒక మంచి సెంటింగ్ స్మెల్ దాన్ని కెమికలైజ్ చేసి సో దాట్ ఇట్ విల్ బీ లైక్ ఎ న్యూ సోప్ అనమాట. దెన్ మళ్ళీ ఈ సోప్ని మళ్ళీ కొంచెం ఎక్కువ రేటుకి మళ్ళీ రెస్టారెంట్స్కి మళ్ళీ నార్మల్ పీపుల్కి వీళ్ళందరికీ అమ్ముతూ ఉంటారు. సో ఇలా చాలా ఐడియాస్, చాలా థింగ్స్ మన చుట్టుపక్కల ఎన్నో ఉన్నాయి. కానీ ప్రాబ్లం అయిందంటే జస్ట్ మన మైండ్, మనం థింక్ చేస్తే చాలా విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మచస్.